పోటీ చేశారు. డిక్లేర్ చేయాలని ఎలక్షన్ ఆఫీసర్ విశ్వనాథ్ జయప్రకాష్ చీఫ్ రాలేకపోయారు. వాళ్ళ తరఫు నుంచి టాంక్ వెంకటరమణ గారు మరియు కొలేరు రాజ్ కుమార్ గారికి నేను ఎలక్షన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తి శ్రీ అలాస్పూడి విజయ్ కుమార్ గారు ఫారెస్ట్ గారు ఎన్నిక కావాలి. నేను సేవా సమాజ్ వరంగల్ కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాను. నాకు కల్పించిన వైస్ ప్రెసిడెంట్ అలాస్పూడి విజయ్ కుమార్ గారు వారి మామ కార్యక్రమం సేవా సమాజ్ వరంగల్ కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. ప్రేమరాజ్ దైవ ఆత్మసాక్షిగా ప్రమాణము చేయడమేమనగా నేను మన సేవా సమాజ్ వరంగల్ కు కార్యదర్శిగా ఎన్నుకోబడినాను. నాకు కల్పించిన అధికారం ప్రేమరాజు నన్ను ఒక మంత్రిగా కాకుండా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఆహ్వానించాలని చెప్పారు. అది నేను అన్నిటికీ కూడా మర్చిపోను. మరి మీకు మాకు ఉన్న అనుబంధం ఏంటో తెలియదు, కానీ పెద్దలు మాట్లాడినట్టుగా కొత్తవాడప్పుడు ఒక 15 లక్షలు అంటే ముందు 10 లక్షలు ఇస్తే సరిపోదు అంటే మళ్ళీ 5 లక్షలు ఆ రోజు మేము ఇచ్చి మొదలు పెట్టాము. కానీ దాన్ని పూర్తి చేసే అవకాశం మాకు రాలేదు. మీరు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ మీరు అడిగిన కోరిక మేరకు 60 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చేటప్పుడు కూడా మాకు కొన్ని ఆబ్జెక్షన్స్ కూడా వచ్చాయి. అది ప్రైవేట్ వాళ్ళ కుల సంఘానికి సంబంధించింది, ఇవ్వడానికి కుదరదు అన్నా కూడా మేము అధికారులను మెప్పించి తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఎంతో ముందు చూపుతోటి ఇక్కడ అందరి ఫోటోలు వరుసగా పెట్టున్నాయంటే ఎప్పటి నుంచి అంటే 100 years కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఈరోజు సేవ చేసుకుంటూ వస్తేనే ఈరోజు ఈ భవనం నిలబడింది, ఇంకా ముందుకు పోతూనే ఉంది. పైన భవనం వేశారంటే ఈరోజు ఎంత పగడబందిగా పిల్లర్లు అవన్నీ ఇంటర్నల్ బీమ్స్ వేసి ఇది కట్టారు కాబట్టి మీరు పైన ఇంకో ఫ్లోర్ కట్టుకునేదానికి అవకాశం వచ్చింది. అంటే ఎంత దూరదృష్టితో అప్పుడు వాళ్ళు పనిచేశారు అని చెప్పడానికి మనకి ఇది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి మీ యొక్క కులానికి సంబంధించిన విషయంలో మరి మీరందరూ ఐక్యంగా ఉండి మరి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది మీ యొక్క గొప్పతనంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మరి నాకు క్యాలెండర్ చూపెట్టి మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి మీ కులంలో, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పనాప చెప్పి వాళ్ళ ద్వారా మేము కార్యక్రమాలు చేపిస్తూ ఉంటామని చెప్పి నిరుక్షోధంగా చెప్పారు. మేము కూర్చోవాలంటే 16 మంది అధ్యక్షులు ప్లస్ ఈ 21 మందిని కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. ఏది తీసుకోవాలన్నా అంటే ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేయడం అనేది బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. ఏదో ఇట్లా కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోవడం అనేది సరైనది కాదు. కాబట్టి మరి మనం ఈరోజు సమాజ సేవ అనేది చాలా ముఖ్యం. ఏది చేసినా కొబ్బరికాయ కొట్టించి ఇక్కడ తీసుకొచ్చారు. మరి గతంలో పాత బొడ్రాయిలు అన్ని కూడా మార్చుకుంటూ అన్ని చోట్ల కూడా దాదాపుగా కొత్త బొడ్రాయిలు నిలబెట్టారు. మరి మీరు కోరిన బొడ్రాయిలు కూడా ఈ శ్రావణ మాసంలో నిలబెట్టడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక చందాలు మీరు వసూలు చేసుకోండి. దాంట్లో నా వంతు సహకారం కూడా 100% కూడా నేను ఇస్తానని